నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివి రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్, స్నేహ హోమియోపతి. ఈరోజు మనము వేసవి కాలంలో వచ్చే జబ్బులు దాని నుంచి ఎలా కాపాడుకోవాలని తెలుసుకుందాం. జనరల్గా వేసవి అనగానే ఫస్ట్ డీహైడ్రేషన్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. సో దీనికి మందు ఏంటంటే మంచినీళ్ళు ఎక్కువసార్లు తీసుకోవడం. రెండవది వచ్చేసి వేసవిలో ఏదైనా ఒక పని ఉంది, అర్జెంట్ పని పోవాలనుకున్నప్పుడు బయటకు ఒకసారి లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. అలాంటి టైంలో కాటన్ దుస్తులు వేసుకోవడం. రెండవది వీలైనంత వరకు గొడుగు కానీ లేదా తలపైకి ఏదైనా ఒక టవల్ లాంటివి తీసుకొని బయలుదేరాలి. ఇలాంటి టైం డైరెక్ట్ ఎండ తగలకుండా చూసుకోవాలి. లేదా ఎండ డైరెక్ట్ మీ పైన తగిలిందంటే 10 తర్వాత ఈ సన్ స్ట్రోక్ రావడం జరుగుతుంటుంది. అంటే బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది, ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది, మనిషి చాలా వీక్ అయిపోతాడు, సోడియం పొటాషియం లెవెల్స్ డౌన్ అయిపోయి ఒకసారి స్పృహ తప్పి కూడా పడిపోయే అవకాశం ఉంది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మీరు మజ్జిగ తీసుకోవడం, తర్వాత ఈ పుచ్చకాయలు అంటారు కదా, ఫ్రూట్స్ తినడం, మజ్జిగ, నీళ్ళు, అవసరమైతే ఇప్పుడు నేను చెప్పినట్లుగా టైమింగ్స్ మార్చుకోండి. ప్రయాణం కంపల్సరీ అయినప్పుడు మార్నింగ్ బయలుదేరడం లేదా ఈవినింగ్ బయలుదేరడం. ఈ చాలా టైంలో అంటే 10 to 4 బయటకు వెళ్ళకుండా చూసుకోవాలి. అది ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండడం మంచిది. సో ఈ జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినద్దు, మసాలా ఫుడ్, చికెన్, బిర్యానీలు ఇట్లాంటివన్నీ బంద్ చేసేయాలి. మజ్జిగ, సాత్విక ఆహారం, పెరుగన్నం, తర్వాత పప్పు ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు కొంచెం శరీరంలో వేడి తక్కువ ఉంటుంది. ఈ ఎండలకు ఈక్వల్గా మెయింటైన్ చేయొచ్చు. ఫ్రూట్స్ బాగా తీసుకోండి. ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ మనకు చాలా బెనిఫిట్. ఎలాంటివంటే తాటి ముంజలు కానీ, తర్వాత మామిడి పళ్ళు, ఈ వాటర్ మెలన్, ఇవన్నీ కూడా మన బాడీకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. సో వీలైనంత వరకు గంటకు ఒకసారి మంచినీళ్ళు దాహమైనా కాకుండా తాగడం మంచి అలవాటు ఈ సమ్మర్లో. నమస్తే అండి.